ఒక స్త్రీ పురుషుడిలో ఏం చూస్తుందో తెలుసా? ఎదుటి వారికి నచ్చినట్లు నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు మంచివాడివి. అలా కాకుండా ఒక్కసారి నీకు నచ్చినట్లు బ్రతికి చూడు. వెంటనే క్షణాల్లోనే నువ్వు చెడ్డవాడివైపోతావు. ఎంత విచిత్రమో కదా! విలువ లేని దగ్గర దుమ్ము కణం గూడా ఒక్కోసారి నీ కంట్లో పడి నిన్ను విలవిలలాడేలా చేస్తుంది. అలానే కొందరు విలువలేని మనుషులు కూడా అలానే ప్రవర్తిస్తారు. ఒక్కటి గుర్తుంచుకోండి. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండరు. కొందరు నటిస్తారు. మరికొందరు నెట్టుకొస్తారు. అంతే. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఇప్పుడు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం. రేపు అనేది ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వరం. మనసునెప్పుడు కూడా సంతోషంగా ఉంచుకోండి. ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో ఇవ్వదో తెలియదు కానీ మనసు సంతోషంగా ఉంటే చాలు. మనం గెలిచినట్లే. ఎన్నో విజయాలను సాధించినట్లే. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. గుర్తుంచుకో. నవ్వు ఎక్కువైతే చులకన తప్పదు. దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు. నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు. ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు. ఆశ అనేది ఎక్కువైతే దుఃఖం తప్పదు. అందుకే ఏది కూడా ఎక్కువగా చూసుకోవండి. మనం ఎంత దగ్గరవుతామో మనల్ని అంత దూరం పెట్టేస్తారు. జాగ్రత్త. ఒక స్త్రీ పురుషుడిలో ఏం చూస్తుందో తెలుసా? తను ఏమీ చూడదు. అతడి మేధస్సు, అతడి పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేమీ కూడా ఆమెను ఆకట్టుకోలేవు. కేవలం ఒక స్త్రీ తనని అతడు గుర్తించాడా లేదా అన్నది మాత్రమే ఆమెకు కావాల్సింది. అది మాత్రమే చూస్తుంది. గుర్తుంచుకోండి. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎవరి జీవితం వాళ్ళది. నచ్చితే మాట్లాడు, నచ్చలేదా అక్కడితో వదిలేసేయ్. నీ బంధంలో నీ స్థానం తెలియట్లేదా అంటే ఆ మనిషి ఎప్పటికీ నీ వాళ్ళు కాదు అని అర్థం. అర్థం చేసుకోవాలి నువ్వే. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అర్ధజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. ఇది అక్షర సత్యం. నాలుగో ఏట అమ్మా నాదే, నాన్న నాకే అంటూ గొడవపడి 40 ఏళ్ళు వచ్చాక అమ్మ నీదే, నాన్న నీకే అని తప్పించుకు తిరుగుతారు అన్నదమ్ములు. అలాంటి సమాజంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం. ఎంత విచిత్రమో కదా! చిన్నప్పుడు కావాలి, నావి, నా సొంతమైనవి అన్నవి పెద్దయిన తర్వాత నాకు వద్దు అని దూరంగా పడేస్తారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ సమాజంలో బ్రతుకుతున్నారు. అతి మంచితనం, అతి ఓర్పు ఈ కాలంలో అస్సలు పనికిరాదు. ఇలా మనం అతి మంచితనం చూపించినట్లయితే మనకే వెన్నుపోటు పొడిచేస్తారు. మన జీవితాన్ని నాశనం చేసేస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా అతి మంచితనం అస్సలు చూపించొద్దు. అవసరమైతే తప్ప అనవసర విషయాలకు ఎప్పుడూ వివాదం వద్దు. ఎప్పుడూ వివరణ వద్దు. ఎప్పుడూ క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి యొక్క గొప్ప లక్షణాలు. ఎక్కడైతే మనం అనవసరమైన చోట కూడా గొడవలు పెట్టుకుంటామో అక్కడి నుంచే మన మనశ్శాంతి అనేది పూర్తిగా దూరం అయిపోతుంది. అక్కడి నుంచే మన జీవితం అనేది సర్వనాశనం అయిపోతుంది. గుర్తుంచుకోండి. అవసరం ఉన్నంత వరకే మర్యాదలు, మాటలు. ఒక్కసారి ఎదురు ప్రశ్న వేశారు అంటే గౌరవాలు అన్నిటినీ గోదారిలో కలిపేస్తారు. అవసరం తీరాక నిన్ను తీసి వీధిలో పడేస్తారు. గుర్తుంచుకో. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం వాళ్ళకి అవసరం లేదు అని, లేదా నీతో మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేదు అని. అది నువ్వే అర్థం చేసుకొని దూరం అవ్వడం మంచిది. నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశావా? నువ్వేమీ కంగారు పడకు. త్వరలోనే నీకు కూడా అదే గతి పడుతుంది. జాగ్రత్త. ఎవరైతే మనల్ని నమ్మారు అని చెప్పి వాళ్ళని నమ్మక ద్రోహం చేస్తారో వాళ్ళు మర్చిపోయినా సరే ఆ భగవంతుడు, కాలం అస్సలు మర్చిపోవు. అంతకంత రెట్టింపు
వడ్డీతో మనకి తిరిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరు చూడడం లేదు కదా అని తప్పు చేయకూడదు. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం అనేది మనిషి జన్మ హక్కు కాబట్టి. ఎవరైనా ఉన్న పళంగా మన మీద ప్రేమను చూపించారు అంటే ఏదో అవసరం మనతో ఉంది అని మనం గ్రహించగలగాలి. నిజానికి ఒకటి బాధ పెట్టే విషయం ఏంటి అంటే వాళ్ళేమో వాళ్ళ సంతోషాల కోసం మనల్ని అన్నిటిలో హైడ్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు. మనమేమో మనలానే వాళ్ళు కూడా బాధపడుతున్నారేమో అని ఓవర్‌గా ఫీల్ అవుతుంటాం. ఇక్కడ బాధపడేది మనమే, బాధ పెట్టేది కూడా మనల్నే అని మనం తెలుసుకోవాలి. ఆనందాన్ని అందుకోవడం కోసం మొదలుపెట్టిన ఈ పరుగు పందెంలో దారి తప్పి అహంకారం వైపు ధ్యాస మళ్ళి అత్యాస వైపు మనం పరిగెడుతున్నాం. ఒక్కసారి గమనించారా? మీకే తెలుస్తుంది. తక్కువ చేసి చూసే చో తక్కువ చేసి మాట్లాడే వారికి నోటితో చెప్పే సమాధానం కన్నా మౌనంతో చెప్పే సమాధానమే చాలా మంచిది. ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా సరే ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మనం ఎంత మంచిగా మాట్లాడినా సరే ఎదుటివారికి అది చెడుగానే అర్థమవుతుంది. చెడుగానే వినిపిస్తుంది. దూరంగా జరగండి. మిమ్మల్ని చులకన చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, నీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే నువ్వు అంత ఆరోగ్యంగా ఉండగలవు. గుర్తుంచుకో. నిన్ను ఎవరైతే చులకన చూస్తున్నారో వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపో. గొడవల నుంచి కూడా నువ్వు వీలైనంత దూరంగా ఉంటే నీకు అదే మంచిది. అదేంటో నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే అవుతుంది. నచ్చకపోతే చిన్న తప్పు కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మొసలికి నాలుక ఉండదు. తాబేలుకు వెంట్రుకలుండవు. చేపలకి జీర్ణశక్తి ఉండదు. పీతలకి తల ఉండదు. పాముకి చెవులుండవు. కానీ మనుషులకి అన్నీ ఉండి కూడా మంచి మనసనేది అస్సలు ఉండదు. ఒక్కటి చెబుతాను వినండి. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో తెలుస్తుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది. అలా కాకుండా నేనే నాకేంటి అనుకుంటే చివరికి నువ్వు ఒంటరిగా ఒక్కడిగానే మిగిలిపోవలసి వస్తుంది. గుర్తుంచుకో. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు నిన్ను అందరి ముందు తక్కువ చేసి చూస్తారు. జాగ్రత్తగా ఉండు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.